దేశంలో ఎల్పీజీ కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ గురించి ఆందోళన చెందవద్దని, అనవసరంగా బుకింగులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. యుద్ధానికి ముందు రోజుకు 55,70,000 సిలిండర్లు బుక్ అయ్యేవని, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 75,70,000కు పెరిగిందని తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు, ఇజ్రాయెల్ పైన, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. దీంతో ఆయా దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే వెలికితీసిన ముడి చమురును భారీ నౌకల్లో పలు దేశాలకు తరలిస్తుంటే కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. దీంతో ఎక్కడ నౌకలు అక్కడే నిలిచిపోయాయి. యుద్ధం, ముడి చమురు నౌకల నిలిపివేతతో భారతీయులు గ్యాస్ సిలిండర్లు లభిస్తాయో లేదో అనే భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ల కోసం భారీ సంఖ్యలో బుకింగులు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ దేశంలో ఎల్పీజీకి కొరత లేదని మరోసారి స్పష్టం చేసింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి 30% పెరిగిందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ వెల్లడించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్, పీఎన్జీ నెట్వర్క్లకు దగ్గరగా దాదాపు 60 లక్షల ఇళ్లు ఉన్నాయని, ఆ ఇళ్లు పీఎన్జీకి మారాలని సూచించారు. యుద్ధానికి ముందు రోజుకు 55,70,000 సిలిండర్లు బుక్ అయ్యేవని, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 75,70,000కు పెరిగిందని వివరించారు.